ప్రభు యొక్క కృపను బట్టి మనందరూ కూడా ఈ రీతిగా మనం కోరుకుని ఉన్నాం. అందుని బట్టి మన తండ్రి అనే దేవునికి మనము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆరాధనలో మనం వాక్య భాగాలకు వచ్చాం. మనం ఈ కొద్దిసేపు మనం దేవుని వాక్యం చేయించే ప్రయత్నం చేద్దాం. నేను గతసారి చెప్పినప్పుడు మనం ఒక అంశం గురించి ధ్యానిస్తున్నాం. ఏంటంటే మారు మనసు గురించి నేను కొద్దిగా మాటలు చెప్పడం జరిగింది. దేని గురించి అండి? మారు మనసు గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అయితే నాకు ఇంకా అవకాశం ఉంటే మారు మనసు గురించి మనం ఇంకా కొన్ని పాటలు నేర్చుకుందాం. ఈ ఒక్క ఆదివారం మాత్రమే కాదు, కానీ ప్రభుత్వం అయితే ఎప్పుడైనా అవకాశం వస్తే మరొకసారి కూడా నేను మారు మనసు గురించి చెప్తాను. నాకు ఎప్పుడు అవకాశం ఉంటే మటుకు ఇంచుమించు ఒక 5 లేక ఒక 6 పాటలు మనం మారు మనసు గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మారు మనసు గురించిన విషయం ప్రాముఖ్యమైనదా కాదంటే చాలా ప్రాముఖ్యమైనది. మనం గతసారి ఆలోచించాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గతసారి ఏం చెప్పుకున్నాము? అపోస్తల కార్యాలు 17:30 చదువుకుంటే అక్కడ మనం ఏం ఆలోచించామంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడని అక్కడ రాయబడి ఉంది. మారు మనసు పొందుట దేవుని కోరిక ఉంది. మారు మనసు పొందుట దేవుడు ఆజ్ఞ ఉన్నదని మనం ఒకసారి ఆలోచించాం. కొత్త నిబంధనలో మనం చూడగలిగితే దేవుని వాక్యం మనకి ఏ సార్లు వస్తుందంటే ఎక్కువ మారు మనసు గురించే దేవుని వాక్యం ఎక్కువ మనకి నొక్కి చెప్పడం మనకు జరుగుతుంది. నిన్న ముందు ఆలోచించాం మనం. యేసు రాకముందు ఉన్న ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను ఏం ప్రకటించాడు? మారు మనసు ప్రకటించాడు. యోహాను తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఏం ప్రకటించారు? మారు మనసు ప్రకటించారు. సువార్తల భాగంగా ప్రధానంగా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందిడి చెప్పడం జరిగింది. యేసు ఎవరు వచ్చారు? అపోస్తలులు వచ్చారు. అపోస్తలులు కూడా ఏం ప్రకటించారు? వారు కూడా మారు మనసు ప్రకటించారు. కొత్త నిబంధనలు మాత్రమే కాకుండా పాత నిబంధనలు కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉంటే యేసు రాకముందు ఉన్న ప్రవక్తలు కూడా ఏం ప్రకటించారంటే మారు మనసును ప్రకటించారు. హెబ్రీ పత్రిక 1వ వచనంలో హెబ్రీ పత్రిక 1వ వచనం చదువుకుంటే పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అక్కడ చాలు బ్రదర్. హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే పూర్వకాలమందు నానా సమయములలో పలు కాలాలలో దేవుని మాట ఎలా వినిపించబడేది అంటే ఎవరి ద్వారా దేవుని మాట వినిపించబడేది? ప్రవక్తల ద్వారా. ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవక్త అంటే దేవుని వర్తమానాన్ని చేరవేసేవాడు అని అర్థం వస్తుందండి. పూర్వము ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు అంటే మాట్లాడింది ఎవరు? మాటలు ఎవరివి? మాట్లాడింది ఎవరు? మీకు విషయం అర్థం అవుతుందా? మాటలు దేవుడివి. ఆ మాటల నోటి ద్వారా జనాలకు అందించింది ఎవరు? ప్రవక్తలు. ప్రవక్తల తర్వాత యేసు గారు వచ్చారు. యేసు కూడా చెప్పిన మాటలని ఎవరు మాటలవి? తండ్రి అయిన దేవుని మాటలు. యేసు సందర్భాలు ఏమంటారు? యోహాను సువార్త 12:49 చదువుకుంటే అక్కడ యేసు స్వయంగా మాట అన్నారు. ఏ మాట ఆలోచిద్దాం ఒకసారి. యోహాను సువార్త 12:49 చదువుకుంటే, ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడని ఎవరు చెప్పారు మాట? యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు యేసు చెప్పిన మాట్లాడేది ఎవరు మాట్లాడాలి? సొంత మాటలా తండ్రి చెప్పిన మాటలు అవన్నీ కూడా? పరలోకంలో తండ్రి
కుమారుడు నువ్వు భూమి మీదకి వెళ్ళు, నేను చెప్పిన మాటలు చెప్పు అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తండ్రి ఏవైతే చెప్పాడో మరొక మాటలు ఏముంటుందంటే నేను తండ్రి దగ్గర విని నేర్చుకున్నట్టుగా మాట ఉంటుందని. అంటే ఇవన్నీ మాటలు ఎవరు మాట్లాడి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రవక్తలు మాట్లాడినా, యేసు మాట్లాడినా, యేసు తర్వాత అపోస్తులు మాట్లాడిన ఇవన్నీ మాటలు ఎవరు మాటలు ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుని మాటలు. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. కాబట్టి మారు మనసు అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, దేవుని కోరిక ఉందని మనం ఆలోచించాం. మార్కు సువార్త 1:15 చదువుకుంటే, మార్కు సువార్త 1:15 చదువుకుంటే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమే అన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచున్న మాట ఉంటుందని. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. సువార్తలో ప్రధాన భాగం ఏంటి? మారు మనసు. దేవుడు ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా లోకానంతటా కూడా సువార్త ద్వారా పిలిచాడండి. దేని ద్వారా అండి? సువార్త. సువార్తలో ప్రధాన భాగం ఏంటి? మారు మనస్సు. ఆ పిలుపు ఎవరికి వచ్చింది? పిలుపు ఎవరికి వచ్చిందండి? పిలుపు లోకానికి వచ్చింది. పిలుపు ఎవరి ద్వారా వచ్చింది? పిలుపు యేసుక్రీస్తు, దేవుడి నుంచి యేసుక్రీస్తు ద్వారా పిలుపు వచ్చిందండి. అంటే మారు మనసు అనే పిలుపు కేవలం లోకం ఉన్న ప్రతి మానవుడిగా మాత్రమే కాకుండా సంఘాన్ని కూడా మారు మనసు అవసరం. మనం ఇంతకుముందు ఆలోచించాం. మన ప్రకటన చదువుకుంటే అక్కడ 7 సంఘాలు కనబడతారు 2-3 అధ్యాయాల్లో. వాళ్ళు కూడా నువ్వు మారు మనసు పొందా అంటారు. మళ్ళీ సంఘం మారు మనసు పొందడం ఏంటి? మీకు క్వశ్చన్ రావాలి. మారు మనసు ఎవరికి అంతగా ఆలోచించాం? ఎవరైతే పాపి ఏదో మానవుడు ఉంటాడో వాడికి మారు మనసు అవసరం. మరి సంఘాన్ని కూడా మారు మనసు అవసరం అంటే సంఘాన్ని కూడా మారు మనసు అవసరమే. ఎవరైతే తప్పిపోతారో దేవుడి నుంచి వారు కూడా ఏమవసరం? మారు మనసు అవసరం. మొత్తమే చెప్పాలంటే దేవుడి నుంచి తప్పిపోయిన వారికి, సంఘంలో ఉండి కూడా మళ్ళీ పాపాలు కొనసాగుతున్న వారికి, లోకాలు ఉన్న అన్యజనులందరికీ కూడా ఏం అవసరం అండి? మారు మనసు అవసరము అనే విషయం మనం గతసారి మనం ఆలోచించాం. పాత నిబంధనలో మనకి మారు మనసు పదం సాధారణంగా ఎక్కువ శాతం కనపడదు. ఆ పదానికి బదులుగా మరొక పదం ఉంటుందండి. ఏంటి పదం అంటే యెషయా గ్రంథము 55 అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. పాత నిబంధనలో మారు మనసు పదము ఏ విధంగా వాడబడుతుందో మీకు చెప్తాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. అక్కడ ఏ మాట ఉందంటే తిరిగి నేరల పదం ఉందండి. ఏంటంటే పదం అక్కడ తిరిగి నేరల. ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పదం. మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి? ఇప్పుడు మారు మనస్సు. మారు మనస్సుకి పాత నిబంధనలో రాయబడిన పర్యాయ పదాలు ఏవి ఉంటుంటే తిరిగి నేరల. తిరగడం అంటే అర్థం ఏంటి? మామూలుగా తిరగడం అంటే అర్థం ఏంటండి? అంటే ఎలా తిరగడం అలాగా తిరగడం అంటే అర్థం మనకి ఎలాగ అర్థం అవ్వాలంటే దిశను మార్చుకోవడం. ఏంటండి? దిశను మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఏ దిశను మార్చుకోవడం? సూర్యుడు ఇటు ఉదయిస్తాడు, తూర్పును ఉదయిస్తాడు, పడమటిని అస్తమిస్తాడు. ఒకవేళ మనం తూర్పును ఉంటే పడమటి దిక్కుకు రావడం అంటే దిశను వ్యతిరేక దిశలో వెళ్ళడం. అంటే అర్థం ఏంటంటే దేవుని వైపు తిరగడం. దిశ మార్చుకుంటే అర్థం ఏంటంటే దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడం అర్థం ఏంటి? అంతకుముందు ఎక్కడ ఉన్నాం? మనం పాపంలో ఉన్నాం. నువ్వు పాపము లేదా లోకంలో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ తిరగాలి? పాపం నుంచి దేని వైపు తిరగాలి? అర్థమవుతుంది. చెప్పు నుంచి లోకం నుంచి
దేవుని వైపు తిరగాలి. అలాగా తిరగడం అనే పదము పాత నిబంధనలో రాయబడింది. దీనికి హిబ్రూలో షూ అనే మాట వాడబడింది. అంటే తిరగడం, తొట్టు తిరగడం, దేవుని తొట్టు తిరగడం అనే అర్థం వస్తుందని. మరొక మాట కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటే, హోషేయ గ్రంథము 14:1. పాత నిబంధనలో ఏ పదాలు వాడబడి మనం ముందు ఆలోచిస్తున్నాం. తీసారండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని పదం ఉందండి. ఎవరి తట్టు తిరగాలట? యెహోవా తట్టు తిరుగుమని అక్కడ ప్రవక్తల చేత దేవుడు రాయించాడండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు రాజులు, యోధరాజు పరిపాలిస్తున్నప్పుడు చాలా మంది తిరిగి విగ్రహాల్లో తిరిగి వెళ్ళిపోయారండి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, విగ్రహారాధన నుంచి దేవుని వైపు తిరగండి అని దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు. కాబట్టి అక్కడ ఏ పదం ఏముంది? అక్కడ నీ పాపము చేత నీవు కూలిదేవు కనుక. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో ఇశ్రాయేల్ పరిపాలన, ఇశ్రాయేలు అంటే రెండుగా విభాగించినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము, వాళ్ళ ఉద్దేశం, ఇశ్రాయేల్ రాజ్యం ఉద్దేశిస్తూ దేవుడు పలికిన మాటలు హోషేయ ద్వారా, నీవు దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము అన్నారండి. ఏమన్నారు అక్కడ? యెహోవా తట్టుకు తిరుగుము. తిరుగుము పదం అర్థం ఏంటి? తిరుగుము అంటే మారు మనసును అర్థం చేసుకోవాలి. తిరుగుము అర్థం ఏంటంటే దిశను మార్చుకోవడం. మరొక మాట కూడా చదువుకుందాం. యోవేలు గ్రంథము 12వ అధ్యాయము 12-13 చదువుకుందాం. యోవేలు గ్రంథము 12వ అధ్యాయము 12-13 వచనాలు. అక్కడ కూడా దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా రాయించిన ఒక మాట ఆలోచించగలిగితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు, తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. మనుషులందరికీ ఏం చెప్తున్నాడు ఆ కాలంలో? ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు దేవుడు? తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఎవరి యొద్దకు? దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, తిరగండి. తిరగడం అంటే ఆత్మ సంబంధం వాడబడిన మాట. తిరగడం అంటే మనం తిరగడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మీ మనసు తిరుపుకొనిటి, మనసు మార్చుకున్నటి. తిరగడం అంటే అర్థం ఏంటంటే మనసు మార్చుకున్నట్టు అర్థం వస్తుందని. తిరగడం అంటే అర్థం ఏంటి? మనసు మార్చుకున్నటి. ఇంకా చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి అని అక్కడ యోవేలు ప్రవక్త చెప్తున్నాడండి. ఇక్కడ చాలా మంచి మాటలు ఉన్నాయి. ఏంటో మాట అంటే దేవుని గురించి కొన్ని స్వభావ లక్షణాలు రాయబడ్డాయి. మీ దేవుడిని యెహోవా ఎలాంటి వాడు అని చెప్తున్నాడు అక్కడ యోవేలు? కరుణ వాత్సల్యం గలవాడు. మీ దేవుడు కరుణామయుడు. మన తండ్రిని యెహోవా దేవుడు కరుణామయుడు, వాత్సల్యం ప్రేమ గలవాడు మన దేవుడు, శాంతమూర్తి మన దేవుడు, దీర్ఘశాంతం గలవాడు మన దేవుడు, అత్యంత కృప గలవాడు దేవుడు. ఆ దేవుని ఎదుట తాను చేయ ఉద్దేశం కీడును చేయక పశ్చాత్తాపడును గనుక. అంటే ఇక్కడ ఏమంటాడంటే యోవేలు, మీరు మీ హృదయములు చింపుకొని, హృదయం చింపుకున్నట్టు అర్థం ఏంటి? చింపడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం వస్త్రాన్ని చింపడం అంటే అర్థం, వస్త్రం ఇలా చీరిస్తే ఏమవుద్ది? చిరిగిపోద్ది. మరి హృదయం చింపడం అంటే అర్థం ఏంటి? హృదయం చింపడం అంటే అర్థం ఏంటంటే హృదయాన్ని విరగొట్టుకొని అంటున్నాడు అక్కడ. మారు మనసు రావాలంటే హృదయాన్ని విరగొట్టుకోవాలి దేవుని సన్నిధిలో. హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఎవరి తట్టు తిరగాలట? దేవుని తట్టు తిరగండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పాత నిబంధనలో మారు మనసు వాడే పదాలు ఏంటంటే తిరిగిన ఎడలా, తిరుగుడైన పదము, తట్టు తిరుగుట అనే పదాలు కూడా మనం రాసుకోవచ్చు. తట్టు తిరుగుట అర్థం ఏంటంటే మన హృదయము మార్చుకొని దేవుని వైపు అడుగులేయడం అని అర్థం వస్తుందని. అది మారు మనసు కొంచెం పాత నిబంధన రాయబడిన కొన్ని పదాలు. అయితే మారు మనసు గురించి
మనకి ఏదైతే మనం తెలుసుకున్నామో, మనకి ఏదైతే మనంతవరకు ఏమైతే నేర్చుకున్నామో, నాకు తెలిసి తక్కువ భాగం నేర్చుకుని ఉంటాం. మారు మనసు నేర్చుకోవాల్సింది చాలా ఉందండి, చాలా ఉందండి. మనం అవన్నీ నేర్చుకుంటాం సంపూర్ణంగా. నాకు కోరిక ఏంటంటే ఈ మారు మనసు వచ్చిన అంశాలు ఏదైతే ఉందో ఒక 5-6 పాటలు చెప్పిన తర్వాత, ఒక 6 భాగాలు చెప్పిన తర్వాత మనందరికీ సంపూర్ణ మారు మనసు వచ్చేయాలండి. అది నా కోరిక. నాతో పాటు మనందరికీ కూడా సంపూర్ణ మారు మనసు మనందరూ పొంది, సంపూర్ణ మారు మనసు అంటే మనందరూ గ్రహించాలి. అది నాకు కోరిక ఉంది. కాబట్టి ముందుగా ఇవాళ మనం ఈ అంశం ఏం నేర్చుకుంటాం, ఇవాళ మనం ఏం నేర్చుకుంటామంటే మారు మనసు అంటే ఏంటని అర్థం చేసుకున్న ముందు ఏది మారు మనసు కాదో ముందు అది నేర్చుకుందాం. మారు మనసు అంటే ఏముంటో అర్థం చేసుకోవాలంటే ఏది మారు మనసు కాదో అది ముందు తెలుసుకోవాలి. చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది కదా. చాలామంది మారు మనసు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తారు, కానీ గ్రంథం చెప్పిన మారు మనసు ఒకటి ఉంది. అది మనకు అర్థమైతే నిజంగా ఆ వ్యక్తి జీవితం మారిపోతాయి. అది మనకు అర్థం అవ్వాలంటే ముందుగా మారు మనసు ఏంటో, మారు మనసు ఏది కాదో మనం అర్థం చేసుకోవాలి. ముందు ఆ విషయం కొద్దిగా ఆలోచిద్దాం. సాధారణంగా ఇంగ్లీష్లో మారు మనసు పదానికి రిపెంటెన్స్ అని పదం వాడారు. రిపెంటెన్స్ అర్థం ఏంటంటే పశ్చాత్తాపం అని ఒక అర్థం వస్తుంది తెలుగులో. కానీ పశ్చాత్తాపం మాత్రమే కాదు. ఇంగ్లీష్లో ఆ గ్రీకులో ఉన్న పదానికి ఇంగ్లీష్లో సరైన పదం అనువదించలేదండి. కానీ తెలుగులో మటుకు చక్కగా పదం వాడారు. ఏంటి పదం తెలుగులో? మారు మనసుని చక్కగా గ్రీకు పదం ఏదైతే ఉందో దానికి తగినట్టుగా తెలుగులో చక్కగా అనువదించారు. కానీ ఇంగ్లీష్లో మటుకు పదం రిపెంటెన్స్ అనే పదం వాడారు. కాబట్టి ముందుగా ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం ఈ రోజున, మారు మనసు అంటే ఏది కాదో మనం ఇవాళ కొద్ది విషయాలు మనం ఆలోచిద్దాం. పశ్చాత్తాపము అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటండి? చేసిన తప్పు తెలుసుకొని మనం బాధపడడం, సాధారణ మనకు తెలిసిన పదం. మారు మనసు అంటే కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదు. అర్థమవుతుంది చెప్తుంది. మారు మనసు అంటే కేవలము పశ్చాత్తాపం మాత్రమే కాదు. మన పాపం చేసాం, పాపం చేసిన తర్వాత మనకి ఒక్కొక్కసారి ఏం కలుగుతుంది, మన మనసుకి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో తప్పు చేశాను కదా, తప్పు కదా అనిపిస్తుంది అని. అలా అనిపించినంత మాత్రమే మన మారు మనసు పొందినట్ట కాదు. ఒక వ్యక్తి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక తప్పు చేశాడు, చేయరాని తప్పు చేశాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తి బాధపడ్డాడు, కానీ ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు. ఎవరండి వ్యక్తి? చాలామంది ఉన్నారు. ఇస్కరియోతు యోధ. ఎవరండి? యోధ చేసిన తప్పు ఏంటి? యేసు ప్రభుని అప్పచెప్పాడు. యేసు ప్రభుని అర్థం ఏంటి? నిరపరాధని. మన వాడుక భాషలో అర్థం వల్ల ఒక నిరపరాధని అబద్ధ సాక్ష్యం చెప్పి అప్పగించాడు. 30 వెంట్రుకలకి ఆ వ్యక్తి యేసుక్రీస్తుని ఎవరికి అప్పచెప్పాడు? దుష్టుడికి అప్పచెప్పాడు యోధ. తర్వాత గ్రహించాడు, బాధపడ్డాడు. అయ్యో ఒక మంచి మనిషిని అనవసరంగా అన్యుల చేతికి అప్పచెప్పాను కదా, ఒక నిరపరాధాన్ని ప్రాణం తీసే వాళ్ళ చేతికి అప్పచెప్పాను కానీ బాధపడ్డాడండి. ఎవరు బాధపడ్డాడు? యోధ బాధపడిన మాత్రాన అది మారు మనసు అయిపోయిందా? అవలే. అక్కడ ఏముంది? పశ్చాత్తాపం ఉంది. ఏముందండి అక్కడ? పశ్చాత్తాపడే మాట ఉంది, కానీ యోధ మారు మనసు పొందలేదు. అపోస్తలుల కార్యాలు ఒకసారి మత్తయి సువార్త 27:3 చదువుకుంటే, మత్తయి సువార్త 27:3 చదువుకుంటే, మత్తయి సువార్త 27:3 చదువుతాం ఒకసారి. అక్కడ ఒక మాట రాయబడిందండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఉందండి. ఎవరి గురించి రాయబడింది మాట? యోధ గురించి రాయబడింది. పశ్చాత్తాపడ్డ కాదు అనిపిస్తున్నాడు ఒకసారి. అదే మార్మస్ పొందిన మార్మస్ కాదండి. అది యోధ ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాక మామూలు తేడా ఉందని. ఏంటో తేడా అంటే, తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు? యోధ తర్వాత ఏమేం జరిగింది? ఆ సంఘటన తర్వాత ఉడిపోసి తెచ్చిపెట్టాడు, ఉరేసుకొని అవి తెచ్చిపెట్టాడు. అపోస్తలుల మొదటి అధ్యాయంలో మాట ఉంటుంది. అపోస్తలుల మొదటి అధ్యాయం తిరిగేస్తే అక్కడ యోధ ఆ బాధతో ఆ పశ్చాత్తాపంతో ఏం చేశాడట?
ఉరి వేసుకుని చనిపోయినట్టు మనకి ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యాలు మనం చూసుకుంటే మొదట చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు మొదట అధ్యాయము 18 చదువుకుంటే, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల కిందుగా పడి నడివికి పడలేనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. అక్కడ చాలండి. యోధ ఏం చేశారంటే బాధపడ్డాడు, కానీ ఏం చేశారండి, ఎక్కడైతే పొలం కొన్నాడో ఆ పొలంకి వెళ్ళి ఉరేసి తెచ్చిపెట్టాడండి. యోధ పశ్చిమని మాత్రం వ్యక్తి ఏ పొందలేదు, మారు మనసు పొందలేదు. ఒక మారు మనసు పొందని యోధ ఏం చేయాలి, దేవుని తిరిగి పశ్చితప్పుడు క్షమ పొందాలండి. మీకు విషయం అర్థం అవ్వాలండి. పేతురు 3 సార్లు అబద్ధం వాడాడు. యేసు ప్రభువుని రోమ సైనికులు పట్టుకెళ్ళినప్పుడు పేతురు ఏమన్నాడు, 3 సార్లు నిన్ను ఎరగనని భూమికాడు, అబద్ధం వాడాడండి. అప్పుడు పేతురు పాపం చేశానంటే అబద్ధం ఉన్న పాపం దేవుని దృష్టిలో. తర్వాత పేతురు ఏం చేశాడు, నేను పాపం చేస్తానని బాధపడి ఆత్మహత్య చేసుకుంటే పేతురు మానసుకునేటప్పుడు అప్పుడు పేతురు ఏం చేశాడు, తన దిశను మార్చుకున్నాడు. ఏం చేసినప్పుడు అని అర్థమైంది. మనం ఇందాక ఆలోచించాం, తిరిగి నేను ఎలా అంటే అర్థం ఏంటి, దిశను మార్చుకుంటే యూటర్న్ తిరగడం. యూటర్న్ తిరిగాడు. ఎవరు తిరిగాడు, పేతురు. ఏం చేశాడు, ఎప్పుడైతే అబద్ధవాడి ఆయన తిరిగిని ఎవరైతే అన్నాడో పేతురు, తర్వాత ఏం చేశాడంటే యేసే దేవుని కుమారుడు ప్రకటించు ఆయన నిమిత్తము కొరడా దెబ్బలు తిని శిక్ష అనుభవించి ఆఖరికి తల కిందకు సిలువ ఇవ్వబడ్డాడు. ఎవరు, పేతురు. మీకు విషయం అర్థమైందా? అంతకుముందు ఏం చేశాడు పేతురు, పశ్చాత్తాపడ్డ. తర్వాత ఏం చేశాడు, తన దిశను మార్చుకొని దేవుని వైపు తిరిగాడు. యోధ ఏం చేశాడు, బాధపడడానికి ఏం చేయలేదు, దేవుని వైపు తిరగలేదు. కాబట్టి మారు మనసులో ఏముందంటే, మారు మనసులో కేవలం పశ్చాత్తాపడితే మారు మనసు పొందినట్టు కాదు. రెండోది ఏంటంటే, కేవలము భయం మాత్రమే పశ్చాత్తాపము కాదు. కేవలము భయపడిన మాత్రమన్నా ఏం కాదండి, మారు మనసు కాదండి. మనకు ఒక్కొక్కసారి భయం కలుగుతూ ఉంటుందండి. ఎవరైనా సువార్థికుల ద్వారా మన వాక్యం విన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక వాక్య సాధించి విన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది, మన ఆత్మకి భయం కలుగుతుందండి. ఉదాహరణకి నేనే ఇప్పుడు ఒకసారి మీకు ఒక రోజంతా పూజ పెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకోండి, మీకు ఎలా ఉంటుందండి, ఆ రోజు ఎలా ఉంటుందండి, భయమే ఉలికిపోతారండి. నేను చిన్నపిల్లలు బెదిరించాను, నరకం దేవుడు మీరు అలర చేస్తే దేవుడు నరకం వేస్తే నరకం భయపెట్టాడు. చిన్నప్పుడు నా చుట్టూ మా వీధులు కలిపి. ఇప్పుడు ఆ విధంగా మన భయం కలిగితే మానవ పొందినట్టే. మీకు విషయం అర్థం అవుతుందా? మీకు వెంటనే భయం కలిగి మాత్రమే మానవ పొందినట్టంటే కాదు. మానవ అంటే పొందినట్టు కాదు. అపోస్తల కార్యంలో 24 అధ్యాయము 25 చదువుకుంటే పౌలు గారు ఒకసారి వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఒక అధికారం ఉన్నాడండి. ఆ వ్యక్తి అధికారి పేరు ఏంటంటే ఫేలిక్స్. అపోస్తల కార్యంలో 24 అధ్యాయం 20 చదువుకుంటే, అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి అన్న పదం ఉంటుందండి. ఇక్కడ ఫేలిక్స్ ఒక అధికారం ఉంటాడండి. ఆ అధికారేమో పౌలు దగ్గరికి వచ్చి పౌలు దగ్గర ఏదో డబ్బులు గుంచుదామని ఏదో ప్రయత్నిస్తూ ఉంటాడండి. అప్పుడు పౌలు ఏం చేస్తాడు, డబ్బులు ఇవ్వకపోగా పౌలే ప్రకటించిన వ్యక్తికి సువార్త ప్రకటించలేదు. ఇప్పుడు లంచం తీసుకోకూడదు, దేవుడు తీర్పు వెళ్ళకుంటుంది, అవన్నీ ప్రకటిస్తే అప్పుడు ఫెలిక్స్ ఏం కలిగిందట, గొప్ప భయం కలిగిందట. మిగులు భయపడి చాలా భయం కలిగిందట. అమ్మ బాబు ఇదేంటి ఎలా చెప్తున్నాడు, తీర్పు అంటాడు, దేవుడు అంటాడు, శిక్ష అంటాడు, ఏంటి భయపడ్డాడు. తర్వాత భయపడ్డాడు, చాలా భయపడ్డాడట. మిగులు భయపడి చాలా భయపడి అర్థం వస్తుంది. ఆ విధంగా భయపడే మాత్రం ఆ వ్యక్తి మార్పు పొందినట్టంటే పొందినట్టు కాదు. కేవలం భయపడదు మాకన్నా మారు మనసు పొందినట్టు కాదు. మీకు చెప్తున్న విషయం మీకు అర్థమవుతుంది కదా. మారు మనసు ఏంటి కాదో మనం ఇప్పుడు ఆలోచిస్తున్నామని. ఇది అర్థమైతే తర్వాత మారు మనసు అంటే మనకు అర్థమవుతుంది. ఏది కాదో అర్థమైతే ఏదో అవునో మనకు అర్థమవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే,
కేవలము ఒప్పుకోలు మాత్రమే మారు మనసు కాదు. పాపం ఒప్పుకోలు మాత్రమే మారు మనసు కాదు. పాపను ఒప్పుకోలేం, పాపపు ఒప్పుకోలు మాత్రమే మారు మనసు కాదని. దేవుని దగ్గర మనం అందరూ కూడా పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? దేవుడు పరిశుద్ధుడు, మన పాపులు కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే మన దేవుడు అయితే మన పాపాలు ఒప్పుకోవాలండి. కానీ దేవుని వాక్యం ఏం వస్తుందంటే మారు మనసులో కేవలం ఒప్పుకోలు మాత్రం ఉండకూడదని, ఇంకా అంతకు మించి ఉండాలట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సడన్ గా ఒక అనుకోని వ్యాధి వచ్చిందండి. ఆరోగ్యం ఉన్న వ్యక్తికి ఏమొచ్చిందండి? అది ఏదో ఒంట్లో వాళ్ళు నమ్మకుంటే హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో ఇగో నీకు భయంకరమైన క్యాన్సర్ రోగం వచ్చింది, నీకు సెకండ్ స్టేజ్లో ఉంది, నువ్వు ఎక్కువ కాలం బతకో, 2 నెలలు పోతుంది అంటే ఆవిడ వ్యక్తి ఎలాగొంటాడు? భయపడిపోతాడు. ఆవిడ వ్యక్తి ఆ మరణ పడక మీద పడుకొని తండ్రి నా పాపలు క్షమించండి ఒప్పుకుంటారంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారండి. అది ఎందుకు యాక్సెప్ట్ చేయడు దేవుడు? ఆ వ్యక్తి ఎందుకు ఒప్పుకున్నాడు పాపాలు? అక్కడ తన పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను చచ్చిపోతా భయంతో ఉందో ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకున్నాడు తప్ప మనస్ఫూర్తిగా వచ్చే పాపాలు ఎత్తు కావు. నీకు విషయం అర్థం అవుతుందా? ఒక వ్యక్తి ఎప్పుడు పాపాలు ఒప్పుకోవాలంటే దేవుని ఎదుట నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు కాన్షియస్లో ఉన్నప్పుడు, నువ్వు మంచి నీ మనసు బుద్ధి నువ్వు ఎవరు ఉన్నప్పుడు ఒప్పుకోవాలండి. కొంతమంది ఏమంటారంటే నేను చాలాసార్లు నేను ఎక్కువ ఈ మాట విన్నానండి. కొంతమంది సువార్త చెప్పినప్పుడు, కొంతమంది మా స్టాఫ్, కొంతమంది మేము చివటాలు వచ్చిన తర్వాత మా బాధ్యతలు తిరిగిన తర్వాత అప్పుడు నమ్ముతాండి దేవుని అంటారండి. ఇప్పుడు నమ్ముతారట దేవుని వాళ్ళు బాధ్యత తిరిగిన ముస్లిం తర్వాత ముస్లిం కాలంలో నమ్ముతారట. ఇప్పుడు నమ్మడానికే ఇప్పుడంతా ఎంజాయ్ చేస్తారు, లోకాలు ఎంజాయ్ చేస్తాం, బాధ్యతలు తిరిగిపోతే మనసు ప్రశాంతంగా ఉంటే అప్పుడు నమ్ముతారు దేవుని. మరి అందరిలో ప్రాణం ఉంటుందా? గ్యారెంటీ ఉంటుందా? ఉండదండి. దేవునికి ఏం సెలవు వస్తుందంటే ఒక వ్యక్తి మార్పు పొందాడంటే వెంటనే జరగాలండి ఒప్పుకోవాలి. ఇలా మరి డిలే చేయకూడదు ఎప్పుడు కూడా. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఒక నపుంసకుడు ఇథియోపియా నుంచి వస్తున్నప్పుడు మనకు తెలుసు అపోస్తలుల 10 అధ్యాయాలు ఉంటుందండి, ముందు 10 అధ్యాయాలు ఉంటుంది. ఫిలిప్పు వాక్యం ప్రకటించాడు ఎవరికి? ఆ నపుంసక వ్యక్తికి. ప్రకటించిన తర్వాత నా నపుంసకుడు ఏమన్నాడంటే నాకు వెంటనే బాప్తిజం ఇచ్చి అన్నాడండి. తనేమైనా గ్యాప్ ఇచ్చాడా? ఓ 4 రోజులు తీసుకుంటాం, లేకపోతే ఆలోచన తీసుకుంటాం, లేదా ఇంటి సభ్యులతో మాట్లాడతాం, లేకపోతే నేను ఇంకొంచెం డిస్కస్ చేయాలి అలాగని అన్నాడండి వెంటనే. మరి ఏం అనలేదు. ఇంకా తొడు చేయడం ఎందుకు అంటాడు? ఇంకా మరి లేదు, వెంటనే బాప్తిజం ఇచ్చి అంటాడు. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఫిలిప్పుతో బాప్తిజం పొందాడు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు సిద్ధపడ్డాడు? తాము ఒప్పుకోవాలని సువార్త విని వెంటనే ఆ సువార్త తన హృదయం తాకిన వెంటనే ఆ హృదయం మార్పు జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతే తప్ప మన పరిస్థితులు బాగోలేకపోతావు, లేదా మన ఇంట్లో అనారోగ్యం ఉంటేనో, లేదా మనం ఆర్థిక సమస్య బాధపడకపోవడం సాధారణంగా దేవుని సమస్య ఎప్పుడో వస్తుంది తెలుసా అండి? బాగుంటే ఎవరో రారండి, వస్తారు బాగుంటే ఎవరైనా సరే. మన పరిస్థితులు బాగోలేకపోతున్నాం, అప్పుడు బాధ ఎక్కువైపోతున్నాం, అనారోగ్యం ఉంటున్నాం, ఏదో సమస్య ఉంటుంది తప్ప ఎవరు కూడా దేవుడు గుర్తురాడాడు. అది మనిషి స్వభావం. అది కానీ అటువంటి పరిస్థితుల్లో పాపం ఒప్పుకోలు చేసినా సరే ఆ పాపం అది ఒప్పుకోలేనిది సంపూర్ణ మారు మనసు కాదని గ్రంథం సెలవిస్తుందండి. తర్వాత మారు మనసు ఏది కాదంటే కేవలము దుఃఖపడినంత మాత్రాన మారు మనసు కాదు, కేవలము దుఃఖపడిన మాత్రాన. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు మన వాక్యం వెంట విన్న తర్వాత మనకి ఏమొస్తుంది? మన మనసుకి దుఃఖం వస్తుంది. దుఃఖం అంటే అర్థం ఏంటి? బాధ కలుగుతుంది, ఒక్కోసారి ఏడుస్తారు. ఎమోషనల్గా కొంతమంది వాక్యం చెప్తుంటే వాక్యం వాళ్ళ హృదయం తాగితే వెంటనే కన్నీరు కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. అలా వచ్చిన మాత్రం అది కూడా మారు పొందినట్టంటే అది కూడా మారు మనసు కాదు. మారు మనసు పొందడానికి దుఃఖం అవసరం, గ్రంథం చెప్తుంది. కానీ కేవలం దుఃఖపడే మాత్రాన మారు మనసు అనేది రాదు. కేవలం దుఃఖపడే మాత్రాన మారు మనసు అనేది కాదు. తర్వాత మరొక మాట ఏంటంటే కేవలము తప్పుడు చేయడం మానేయడం కూడా మారు మనసు కాదు. పాపాలు
తాత్కాలికంగా మానివేయడం కూడా మారు మనసు కాదని గ్రంథం మనసు సెలవిస్తుందండి. అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి ఒక పాపలో ఉన్నాడండి పొందక ముందు, మారు మనసు పొందిన తర్వాత జీవితంలో జోలికి వెళ్ళండి ఎప్పుడు కూడా. అది మారు మనసు అంటే. చాలా మంది ఏం చేస్తామంటే, ప్రభువా నాకు అలవాటు ఉంది, నాకు వ్యసనం ఉంది, లేకపోతే నిన్ను నన్ను దూరం చేస్తే ఒక బుద్ధి నా దగ్గర ఉంది, నాకు అలవాటు ఉంది, ఒక హ్యాబిట్ ఉంది. మారు మనసు పొందారంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే అంటేనండి, జీవితంలో జోలికి వెళ్ళకూడదు. అది మారు మనసు అంటే. ఒక వ్యక్తి తాగుడు అలవాటు ఉంది, ఒకప్పుడేమో 2-3 సీసాలు ఆగేసేవాడు. ప్రభా నేను మారు మనసు పొందాను, తగ్గించాను, 3 సీసాలంటే 1 సీసాకి వచ్చాను. అది మారు మనసు. అది పూర్తిగా మానేయాలి. అది అలవాట్లు కాదు, ఇంకైనా సరే మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని దేవుడికి మనం దూరం చేసి ఏ అలవాటైనా సరే తాత్కాలికంగా మానేయడం మారు మనసు కాదండి. వాళ్ళు అనుకుంటే మారు మనసు ఆడవచ్చు, కానీ దేవుడు చూస్తే మారు మనసు అది కాదండి. ఇప్పటికీ మనం కూడా కొంతమంది, చాలా మంది సంఘాల్లో ఉంటూ కూడా ఇంకా పాపాల్లో కంటిన్యూ అవుతూ ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడండి. అంటే మారు మనసు పొందడం, మారు మనసు అర్థం అవ్వలేదు ఆ వ్యక్తికి. మారు మనసు నీకు అర్థమైతే జీవితంలో ఇంకా నువ్వు ముందు చేసిన పాపంలోకి వెళ్ళడు ఆ వ్యక్తి. అపోస్తలుల 8వ అధ్యాయం చదివితే, 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 20 నుంచి చదివితే ఒక వ్యక్తి ఉన్నాడండి అక్కడ. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎవరా వ్యక్తి? 9వ వచనంలో సీమోను అనే వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గాడి సీమోను పేరు పొందాడు. గాడి సీమోను వ్యక్తి ఏం చేశాడంటే, ముందు యేసు నా నమ్మకం ముందు గాడి చేస్తూ నేను గొప్పవాడని చెప్పుకుంటూ డబ్బులు ఆశించేవాడు. తర్వాత ప్రభువు నమ్మాడు. నమ్మిన తర్వాత ప్రభు నమ్మి ఏం చేశాడు? సంఘంలోకి వచ్చాడు. ఎవరు వచ్చాడు సంఘంలోకి? గాడి సీమోను ప్రభువు నమ్మి బాప్తిసం పొంది సంఘంలోకి వచ్చాడు. ప్రభు నమ్మ ముందు ఏం చేసి బతికేవాడు ఆ వ్యక్తి? గాడి అంటే అర్థం ఏంటి? గాడి అంటే మ్యాజిక్ చేసేవాడు, మాయం చేసేవాడు, బోటకం అంటే అర్థం ఏంటంటే నేనే దేవుడిని పిలిపించుకొని ఇప్పుడు కొంత బాబాలు చేస్తున్నట్టు లోకంలో అటువంటిగా మాయలో మంత్రాలు చేస్తూ బతికేవాడండి. ఇప్పుడు మాయలో మంత్రం చేస్తూ దేవుడి దృష్టిగా పాపమో కాదు? అది పాపమే. మాయలో మంత్రం చేస్తూ దేవుడి దృష్టిగా పాపం, అందరూ పాపులేనండి. గలిత పత్రిక 5 చదువుకుంటే అక్కడ శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాల్లో అది కూడా చేర్చారండి అక్కడ. ఇప్పుడు ఆ వ్యక్తి మారు బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? గాడిదలు మానేది, ఇంకా కొనసాగించాలండి, పూర్తిగా మానేది. కానీ ఇంకా వ్యక్తికి ఏంట దుర్బుద్ధి ఏం పుట్టిందంటే, పేతురు ఆ కాలంలో పరిశుద్ధాత్మ వరం ఉండేది. అది అపోస్తలులు మాత్రమే ఉండేది. వాళ్ళు ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళకి పరిశుద్ధ వరాలు వచ్చాయి. పేతురు చేసిన వెంటనే పరిశుద్ధ వరం అనుభవించమని కొంత భక్తులు చూసి నాకు వరం కావాలని ఎవరు కోరుకున్నారట? పేతురుని అడిగారట. నాకు వరం కావాలి, నీ డబ్బు ఇస్తాను, నువ్వు నా వరం నాకు ఇవ్వు అన్నాడు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? పేతురుతో అడిగాడు ఆ మాట. అలా అడగచ్చండి ఆ మాట? అది అపోస్తలులు ఇవ్వబడిన ప్రత్యేక వరాన్ని ఒక వ్యక్తి, ఒక విశ్వాసి డబ్బులు పెట్టి నాకు కావాలి ఆ వరం అడగచ్చా? అంటే ఎందుకు అడిగాడు ఆ వరాన్ని? నాకు శక్తి వస్తే నేను ఇంకా గొప్పగా నా పేరు చెప్పుకుంటాను దుర్బుద్ధి అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ సంఘ సభ్యుడే. అప్పుడు గాడి సీమోను కాదు, పేతురుని అడిగినప్పుడు ఆ వ్యక్తి సంఘ సభ్యుడు. అప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం చదువుకుంటే ఇప్పుడు 21లో నీ హృదయము దేవుడి ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీవు ఈ చెడుదనం మానుకొని మారు మనసు పొందని మరి తిరిగి చెప్పడం జరిగింది. కానీ మనకి ఏమర్థం అవుతుందంటే, పాపాలు ఆ వ్యక్తి పాపం తాత్కాలికంగా మానివేసేది తప్ప సంపూర్ణంగా మానివేయలేదండి. ఎవడు? గాడి సీమోను. కాబట్టి తాత్కాలికం కొంతకాలం మానేయడం మళ్ళీ కొనసాగించండి, అది మారు మనసు కాదు. తర్వాత ఏంటంటే, కేవలము
ఆరాధన కోసం పరిశుద్ధులతో సావాసం కూడినంత మాత్రాన మారు మనసు రాదు. కొంతమంది అన్యులు ఏం చేస్తారంటే, చాలామంది కొన్ని సంఘాలు చూసినప్పుడు అన్యులు సంఘానికి వస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ రారు, ఇక్కడ లేరు, కానీ కొన్ని సంఘాల్లో అన్యులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చివరి వరకు ఉంటారు, వాక్యం వింటారు, ఆ చివరిని కూర్చుంటారు, అన్నీ జరిగేస్తారు. అంటే మారు మనసు పొందినట్టు వాళ్ళు సరిపోతే మారు మనసు కాదు. సంఘంలో కూర్చున్నంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు. పరిశుద్ధ సహవాసం మాత్రాన కూడా వాడు మారు మనసు పొందినట్టు కాదు. తర్వాత కేవలం ప్రార్థన కూడా మారు మనసు కాదండి. ఒక వ్యక్తి ప్రార్థన చేసి, తండ్రి నేను పాపం చేశాను, నా పాపాలు క్షమించు, నాకు మారు మనసు ప్రసాదించి దేవుడు ప్రసాదించేస్తాడు. ఆ దేవుడు తండ్రి నాకు మారు మనసు ప్రసాదించనగానే దేవుడు పైనుంచి ప్రసాదిస్తాడు మారు మనసుని. అది కూడా మారు మనసు కాదు. ఎంతో తీవ్రంగా ప్రార్థన చేసినా సరే, ఉపవాసం ప్రార్థన చేసినా సరే, అది మారు మనసు కాదు. కాబట్టి ఎంతవరకు మనం ఏం చెప్పామని చూసారా, మొత్తం ఒక 7 పాయింట్లు వచ్చాయండి. మారు మనసు అంటే ఏది కాదు చెప్పడం జరిగింది. మీరు చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది కదా. కేవలం పశ్చాత్తాపడితే, బాధపడితే మారు మనసు కాదు. కేవలం భయపడి మాత్రాన మారు మనసు వచ్చేది. కేవలం పాపం ఒప్పుకుంటే మాత్రాన మారు మనసు వెంటనే రాదు. మన స్థితులు బట్టి మన ఇంట్లో పరిస్థితి బాగోకపోతే వెంటనే ఒప్పుకుంటున్న పాపం, అది కూడా మారు మనసు కాదు. కేవలం దుఃఖం మాత్రాన మారు మనసు రాదు. పాపాలు తాత్కాలికంగా మారవేయడం వల్ల మారు మనసు రాదు. లేదా పరిశుద్ధతో సావాసం మాత్రాన మారు మనసు రాదు. లేదా కేవలం ప్రార్థన చేసే మాత్రాన మారు మనసు రాదు. ఇవన్నీ కూడా చేసే మాత్రాన మారు మనసు అనేది రాదు. కానీ లోకంలో చాలా మందికి ఈ విషయాలు తెలియవండి. తెలియదు ఈ విషయాలు. మేము బాధపడితే మారు మనసు వచ్చిద్దాం అనుకుంటారు. కొంతమంది ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తారు, పెద్ద దీర్ఘంగా ప్రార్థన చేసి మారు మనసు ప్రసాదించేస్తారు పైనుంచి. మారు మనసు అనేది ఎవరు మారు మనసు పొందవలసింది ఎవరు? మారు మనసు పొందాల్సింది ఎవరండి? మనిషి పొందాలండి. పొందినప్పుడు ఎవరు హృదయ పని జరగాలి? హృదయంలో పని జరగాలండి. ఈ విషయం అర్థమవుతుందా? ముందు మన హృదయంలో పరివర్తన జరిగితే, మన హృదయంలో మార్పు వస్తే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ మార్పుని ఇంకా బలపరుస్తుంది తప్ప మనమే చేయకుండా, మనం మారకుండా, మన అలవాట్లు మార్చుకోకుండా, మన బుద్ధి మార్చుకోకుండా, మన స్వభావం మార్చుకోకుండా మనం మారు మనసు కావాలంటే దేవుడు ఏం చేస్తాడండి? అర్థమవుతుందా? ముందు ఎవరు మారాలి? మాట అంటే అర్థం ఏంటి? మనలో ఏముందండి? ఆత్మలో ఏమున్నాయండి? ఆత్మలో హృదయం ఉంది, ఆత్మలో మనస్సు ఉంది. ఆత్మలో ఏమున్నాయండి? ఆత్మ ఉంది, మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది. ఆత్మలో రెండు మారాలండి. మనస్సాక్షి అంటే అది దేవుడు పెట్టే చట్టం ప్రతి ఒక్క హృదయంలో, అది మారదు. మారవలసింది ఏంటంటే మనసులో ఏం మారాలి? మొత్తం మనసు మారాలి. రెండోది ఏం మారాలండి? హృదయం మారాలండి. రెండు మారాలండి. ఒక 2 మాటలు ముగించేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 4 చదువుకుంటే దేవుడు ఉండని మాట ఆలోచిద్దాం. పౌలు గారు అంటారు కదా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ధృవీకరించుదువా అంటాడు. ఇంకేమంటున్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము అని పదం వాడారండి. ఏంటంటే మాట అక్కడ మార్పు పొందని హృదయం అంటే అర్థం ఏంటి? ఏ మారని అందరిలో కూడా హృదయం మారకుండా ఎప్పుడు కూడా మారు మనసు రాదు. ఆడి జీవితంలో మారు మనసు పొందరండి ఇంకెప్పుడు కూడా. ఏ మారాలండి? హృదయంలో మార్పు జరగాలండి. మార్పు జరగకుండా ఏ వ్యక్తిగా మారు మనసు రాదండి. తర్వాత ఇంకేం మారాలి? మనసు మారాలి. మత్తయి సువార్త 18:3 చదువుకుంటే అక్కడ ప్రభువు ఏమన్నారు? అక్కడ మత్తయి సువార్త
18:3 చదవండి ఒకసారి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. నిశ్చయముగా అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏం మారాలట? మార్పు పొందడం. అక్కడ ఉద్దేశం ఏంటంటే మనసు మార్చుకుని ప్రభు చెప్పారు. పల్లవరాజు సమీపం మారు మనసులోనే ఏముంది? మారడానికి పదం ఉందండి, మార్పు పదం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా హృదయం మార్చుకోవాలి. తర్వాత ఏం మార్చుకోవాలండి? మనసు మార్చుకోవాలండి. హృదయము మనసు మార్చుకోకుండా ఏ వ్యక్తి కూడా మారు మనసు జీవితంలో రాదండి, జీవితంలో రాదు. మన ఎంత రామోదం 2 వచ్చినది ఇక్కడ ఏమంటారంటే, పౌలు ఏమంటారంటే, దేవుడు అనుగ్రహము మారుమని ప్రేరణ ఎడుకోకాని పదం అవుతుంటే అర్థం ఏంటంటే, నువ్వు మారుమనసు పొందుతావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. పైనుంచి ఎంతో వెయిట్ చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూస్తున్నాడు. నా బిడ్డ మారుమనసు పొందుతాడని దేవుడు ఎంతో కోరిక ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనుషులు మారుమనసు పొందట్లేదండి. దేవుడేమో అవకాశం ఇస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎందుకు సమయం ఇస్తున్నాడు దేవుడు మనిషికి? మారుమనసు పొందుతావని. మనిషి ఏం చేస్తున్నాడు? పొందట్లే. దేవుడి సమయాన్ని నువ్వు వృధా చేయగా పౌలు అంటున్నాడు. ఆయన దీర్ఘశాంతి నువ్వు తేలిక తీసుకోకు. దేవుడు దీర్ఘశాంతి వెయిట్ చేస్తున్నాడు. ఆ సహనాన్ని నువ్వు సులకంగా చూడకంటాడు పౌలు. ఎందుకంటే 5వ మాట ఉంటుందండి, నీ కాఠిన్యంలో మార్పు పొందిన హృదయం అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయం తీర్పు బయలుపరిచే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చున్నావు అంటాడు. నువ్వు మారుమనసు పొందని ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నావు అంటే, నువ్వు నీ ఉగ్రత ఏం చేసుకుంటున్నావు? హెచ్చించుకుంటున్నావు. నువ్వు మారుమనసు పొందకపోవడం నువ్వు ఏం చేస్తున్నావు అంటే, దేవునితో విరోధం పెట్టుకుంటున్నావు, దేవుని కోపం తెప్పిస్తున్నావు. దేవుణ్ణి నువ్వేం చేసుకుంటూ చేసుకో, నీ శిక్షకి వెళ్తానని నువ్వు తీర్మానం చేస్తావు ఒక విధంగా అని పౌలు హెచ్చరిస్తున్నాడు రోమ సంఘానికి. ఆ విధంగా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. తనకున్న డబ్బుతో ధనంతో చక్కగా సుఖపడ్డాడు, ఆనందంగా గడిపాడు. కానీ దేవుడికి సమయం ఏం చేసిన వ్యక్తి వృధా చేశాడు. నాకనే వ్యక్తి ఒక భయంకర శిక్షలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందండి. ఎవరో వ్యక్తి అంటే ధనవంతుడు. లోకసోత 16 చదువుకుంటే ఈ మాటలు ముగించాను. లోకసోత 16 వెళ్తే అక్కడ ధనవంతుడు లాంటి ఉపమానం మనం అందరూ తెలుసు, మనం అంతా చెప్పుకున్నాం కూడా. అక్కడ లోకసోత 16:30 చదువుకుంటే అతడు అతడంటే ఎవరు? ధనవంతుడు. తండ్రి అబ్రహమా అలాగనవద్దు. మృతులో నుండి ఒకడు వారి ఎదుకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదని చెప్పాను అంటాడండి. అక్కడ చాలండి. ధనవంతుడేమో భూమి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలే. ధనవంతుడు భూమి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాడు డబ్బు పెంచుకోవడం గురించో, తన ఆరోగ్యం గురించో, తన గురించో, తన కుటుంబం గురించి ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే భూమిని దాటి వెళ్ళాడో, ఎప్పుడైతే భూమిని దాటి పాతలోకి వెళ్ళాడో, వెంటనే అప్పుడు ఏం గుర్తొచ్చింది? అప్పుడు ఆత్మ గుర్తు వచ్చింది, తన ఆత్మ శిక్ష గుర్తు వచ్చింది. అప్పుడు ఆలోచిస్తున్నాడు మారు మనసు గురించి. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, తండ్రి అబ్రహామా, నాకు సహోదరులు ఉన్నారు, వారు మారు మనసు పొందలేదు, నాలుగు మారు మనసు వారు పొందలేదు. అప్పుడు గుర్తొచ్చిందండి. ఎప్పుడు గుర్తొచ్చింది? ఈ దేహం విడిచిన తర్వాత గుర్తొచ్చిందండి. ఇప్పుడు అక్కడ బాధపడినా ఏడ్చిన ఉపయోగం ఉంటుందండి. అక్కడ పాదాలలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అగ్నిపాలలో పట్టుకుని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. దేవుడు ఇంకా వినడు కాక వినండి. ఇంకా నువ్వు ఎలా ఏడ్చినా సరే దేవుడు పట్టించుకోడండి ఇక్కడ. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఏం చేసిన వ్యక్తి? తృణీకరించాడు. దేవుడు దీర్ఘశాంతం ఏం చేశాడు వ్యక్తి? దేవుడికి దీర్ఘశాంతం ఉంది, ఓర్చుకున్నాడు. ఆ వ్యక్తికి 60 ఏళ్ళు వయసు ఇస్తే 60 సంవత్సరాలు సుఖపడ్డాడు శుభ్రంగా. దేవుడిని విడిచిపెట్టాడు, మారుమనసు పొందలేదు. ఇప్పుడు వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? శిక్షకి వెళ్ళాడు. ఉగ్రత సంపొచ్చుకున్నాడు. ఆ ఉగ్రత బట్టి దేవుడిని తీర్పు బట్టి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పాదంలో బాధపడుతున్నాడు. అప్పుడు ఏమంటాడు? నాకు మారుమనసు లేదు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నా జీవితం నాశనం అయిపోయింది, నా సహోదరికి వెళ్ళి వాళ్ళకన్నా సోదరు ప్రకటించమని వేడుకుంటున్నాడు. ఎవరితో? అబ్రహాముతో, ధనవంతుడు.
కాబట్టి ప్రియులారా, ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే మారు మనసు అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన బోధన నేర్చుకున్నాం. అది దేవుని కోరిక, దేవుని ఆజ్ఞ ఉందని నేర్చుకున్నాం. మారు మనసు అంటే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. తట్టు తిరుగుట అని అర్థం వస్తుంది. దేవుని వైపు తిరగాలి. మారు మనసు దేవుడికి తిరగడం అన్న అంశం ఉంది. మారు మనసు అనేది ఏది కాదో నేర్చుకున్నాం. ప్రభు చేతమైతే మనం మరొక రోజున ఇంకా మారు మనసు మరికొన్ని అంశాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మన అందరినీ మన హృదయాలను హెచ్చరించి మన అందరిలో మన హృదయాల్లో ఫలింపి దీంపుజను కాక. ఆమేన్.